హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఒక 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా! ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. 2026 ఫస్ట్ బ్యాచ్ సంస్థ నోటిఫికేషన్ అని. ఆ నోటిఫికేషన్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. అయితే ఆ నోటిఫికేషన్‌కి కేవలం 10థ్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఆఫ్‌లైన్ అనేది, అండ్ అదేవిధంగా ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఏ అడ్రస్ పంపించాలి, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అనేది ప్రతి మీకు పిండి పిండిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి బ్రదర్. ఏదైనా మీరు మిస్టేక్ చేస్తే మళ్ళీ మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది అండ్ మీకు అడ్మిట్ కార్డ్ కూడా రాదు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి 1కి 2 సార్లు కానీ వీడియోని తప్పు లేకుండా మీరు మిస్టేక్ చేసి లేకుండా చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ ప్రతి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అవుతాం, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే, మన వీడియోస్ని చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్కన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కన్నా మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్లోన మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి agnipatvayu.cdsc.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి, అడ్డగీతలు. దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడే ఇక్కడ మనకు హోమ్ బటన్ అయితే ఉంటుంది. ఐఏఎఫ్, సిఎస్బి, అగ్నివీర్ వాయువు, క్యాండిడేట్ అని. మీరు కొద్ది పైకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మనకు అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ అని ఉంటుంది. మీరు దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అని ఉంటుంది, అది నోటిఫికేషన్ అనమాట. అండ్ కింద మీకు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసుకుని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా మీరు నోటిఫికేషన్ కానీ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇక్కడ ముందుకు వచ్చేసి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అనమాట. ఫోటో అనేది ఏ విధంగా ఉండాలంటే బ్రదర్, మీరు ఫోటో అనేది ఒక పలక, బ్లాక్ పలక అనేది పట్టుకొని ఆ బ్లాక్ పలక మీద మీరు ఏమైనా రాయాలంటే చాక్ పీస్ తోటి మీ నేమ్ అయితే రాయాలి. మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉంటుందో క్యాపిటల్ లెటర్లో సేమ్ అదే విధంగా రాసి కింద వచ్చేసి డేటు, మీరు ఫోటో దిగినటువంటి డేటు, ఈరోజు ఫోటో దిగింటే ఈరోజు డేట్ అయితే వేయాలి. డేటు, మంత్, ఇయర్ ఈ విధంగా బ్లాక్ పలక పట్టుకొని దిగాల్సి ఉంటుందన్నమాట. మీరు ఆ ఫోటో అనేది ఇక్కడ అతికించిన తర్వాత ఫోటో పైన మీరు సిగ్నేచర్ అయితే చేయాలి. క్రాస్గా మీరు ఫోటో అంటే సిగ్నేచర్ అనేది ఏ విధంగా ఉండాలంటే సగం పేపర్ మీద ఉండాలి, సగం ఫోటో మీద మీరు సిగ్నేచర్ చేయాలి క్రాస్గా అనమాట. ఆ విధంగా అయితే చేయండి. అండ్ కింద వచ్చేసి మనకు స్ట్రీమ్ అప్లైడ్ ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని ఏమైతే రాయండి. మనకు 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఒకటి హాస్పిటాలిటీ, ఒకటి వచ్చేసి హౌస్ కీపింగ్ అనమాట. మీరు దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటారో దాన్ని అయితే మీరు అప్లై అయితే అంటే అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ పేరు అయితే మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా రాయండి, క్యాపిటల్ లెటర్స్లోన అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. అండ్ కింద ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అండ్ సెకండ్ వచ్చేసి ఫాదర్స్ నేము, మీ 10th మెమోలో మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. ఫాదర్స్ ప్రొఫెన్సీ అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు అనేది, ఫార్మర్ అయితే ఫార్మర్, బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్, లేదంటే ఇంకా ఏదైనా ప్రైవేట్ జాబా లేదంటే గవర్నమెంట్ జాబా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద మదర్ నేమ్ వచ్చేసి మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఇక నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అని మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు అప్లై లాస్ట్ డేట్ అవుతుందో ఆ డేట్కి మీ ఏజ్ ఎంత ఉన్నది క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మన అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 1, 2025 అనమాట. సెప్టెంబర్ 1వ తేదీకి మీకు ఎంత ఏజ్ ఉందనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి నేషనాలిటీ, ఇండియన్ అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. మనకు అన్మ్యారీడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి మనకు బాడీ టాటూస్ అనమాట. మీ బాడీలో ఎక్కడైనా టాటూస్ ఉంటే కన్నా ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి కరస్పాండింగ్ అడ్రస్ అనమాట. మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, పోస్ట్ ఆఫీస్, డిస్టిక్ మొత్తం కూడా రాయండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా రాయాలన్నమాట. నెక్స్ట్ కింద వచ్చేసి పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే రెండు కూడా రాయండి. మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా. నెక్స్ట్ కింద పోలీస్ స్టేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 9th వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ముందుగా వచ్చేసి 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, 10th బోర్డ్ అయితే ఇవ్వాలి, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత 12th ఇంటర్మీడియట్ అనమాట, ఇంటర్మీడియట్ బోర్డు, తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ నెంబరు ఈ విధంగా ఇవ్వాలి. ఇక నెక్స్ట్ సెకండ్ పేజ్లో వచ్చేసి లాంగ్వేజ్ అనమాట. మనకు రీడ్ అండ్ రైట్, మీకు ఎన్ని లాంగ్వేజ్లో చదవడం అండ్ రాయడం వస్తుందో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తెలుగు వస్తుంది కాబట్టి తెలుగు రాయండి, తర్వాత హిందీ వస్తే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇవ్వండి, 2 అవ్వాలి.
నెక్స్ట్ 11th వచ్చేసి డీటెయిల్ ఆఫ్ పాస్ట్ సర్వీస్. మీరేమైనా ఇంతకుముందుకు సర్వీస్ చేశారా? లేకపోతే నో అని పెట్టండి. చేసింటే యెస్ అని పెట్టండి. ప్రెజెంట్ ఆక్యుపేషన్, ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? మీరు ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 13th పాయింట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, మీ ఫాదర్ ఏమన్నా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సర్వీస్ చేశాడా? లేదంటే సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యాడా? సర్వీస్ చేస్తున్నాడా? దానికి రిలేటెడ్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు 14th ఆప్షను, మీరు అప్లై చేసిన పోస్ట్ ఏదైతే ఉందో హాస్పిటాలిటీ కానీ, లేదంటే హౌస్ కీపింగ్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే ఏమన్నా ఇంతకుముందుకు ఏదైనా హోటల్స్ కానీ ఇంకా ఏదైనా చేసింటే గాన ఇక్కడ ఎస్ అని పెట్టి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోతే అవసరం లేదు, నో అని పెట్టండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే నాట్ మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ కింద వచ్చి మనకు సిగ్నేచర్ అప్లికెంట్ ఉంది కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయండి. పక్కనే లెఫ్ట్ సైడ్ డేట్ ఉంది. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అప్లై చేసినారో ఆ డేట్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ బై అప్లికెంట్, ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ నేను సర్టిఫికేట్ అని ఇచ్చి కింద మనకు మళ్ళీ సిగ్నేచర్ చేయాలి. పక్కన మళ్ళీ డేట్ అయితే వేయాలి అనమాట. ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి మనకు డీటెయిల్ ఆఫ్ సర్టిఫికేట్స్ అటాచ్డ్ అనమాట. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు మనం ఏమేమి అటాచ్మెంట్ చేస్తాం అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. మన 10th క్లాస్ మార్క్స్ మేము కంపల్సరీ అటాచ్మెంట్ చేస్తాం కాబట్టి ఎస్ అని పెట్టండి. అంటే ఇవన్నీ కూడా మనకు జిరాక్స్ మాత్రమే మాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళ అటాచ్మెంట్ చేసి పంపించండి ఎస్ అని పెట్టి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు నో అని పెట్టండి. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టి ఆ సర్టిఫికేట్ పంపించండి. ఒకవేళ క్యారెక్టర్ సర్టిఫికేట్ లేకపోతే నో అని పెట్టండి. అయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మనకు 6 months లోపే తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ థర్డ్ పేజ్లో వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించినటువంటి మనకు ఒకటి కన్సర్న్ సర్టిఫికేట్ ఫామ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది వచ్చేసి ముందుగా ఎవరైతే 18 సంవత్సరాలు అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని ఫిలప్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ముందు ఫస్ట్ బాక్స్లో మీ క్యాండిడేట్ నేమ్ అంటే మీ పేరు, సెకండ్ బాక్స్లో మీ ఫాదర్ నేము, ఇక నెక్స్ట్ మనకు థర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇదైతే ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత కింద మనకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ కాడ సిగ్నేచర్ మీరు చేయాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కాడ మీ పేరు రాయాలి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అంటే మొత్తం కూడా స్టూడెంట్ డీటెయిల్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ డేటు, మీరు ఏ డేట్ని అప్లై చేసినా ఆ డేట్ ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా కింద వచ్చేసి ఇక్కడ మనకు ఇంకొక కన్సెంట్ సర్టిఫికేట్ అయితే ఉంది. ఇది ఎవరైతే బిలో 18 years 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని ఫిలప్ చేయాలి. ఫస్ట్ డాష్బోర్డ్ వచ్చేసి ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ, అంటే మీ ఫాదర్ ఉంటే ఫాదర్ నేమ్ ఇవ్వండి. ఒకవేళ ఫాదర్ లేకపోతే మీ మదర్ నేమ్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ కింద సెకండ్ డాష్బోర్డ్లో వచ్చేసి మీ పేరు అయితే ఇవ్వాలి, స్టూడెంట్ పేరు. అండ్ థర్డ్ డాష్బోర్డ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత కింద మనకు సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, ఇక్కడ మీ పేరెంట్ సిగ్నేచర్ అయితే ఇవ్వాలన్నమాట, సిగ్నేచర్ చేయాలి. నెక్స్ట్ మనకు మీ ఫాదర్ నేమ్ కానీ, అంటే ఎవరైతే ఇప్పుడు సిగ్నేచర్ చేశారో వాళ్ళ పేరు కింద సెకండ్ డాష్బోర్డ్లో ఇవ్వాలి. అండ్ రిలేషన్ క్యాండిడేట్, అంటే అక్కడ సిగ్నేచర్ చేసిన పర్సన్ స్టూడెంట్కి మీ ఫాదర్ అవుతాడా మదర్ అవుతాడా అనేది ఇక్కడ ఇవ్వాలి. అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి మీ ఫాదర్ది అండ్ డేటు. ఇక నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఉంది కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలి స్టూడెంట్ అనమాట. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు రాయండి. అండ్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇచ్చిన తర్వాత కింద వచ్చి మనకు సర్టిఫికేట్ బై చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇది ఎవరైతే ప్రజెంట్ ఏదైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఫిలప్ చేయాలి. బట్ ఇది ఆప్షనల్ అనమాట, ఇది మనకు నాట్ మ్యాండేటరీ. ఇక నెక్స్ట్ మనకు 4th పేజ్లో వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే అడ్మిట్ కార్డు వచ్చేసి ఇక్కడ మీరు ముందుగా ఒక ఫోటో అతికించాల్సి ఉంటుంది. ఈ ఫోటో అనేది మీకు ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా ఉండాలంటే, ఒక బ్లాక్ స్లేట్ పట్టుకొని దాని మీద మీ పేరు రాసి మీ పేరు కింద డేట్ దిగినటువంటి ఫోటో దిగినటువంటి డేట్ అయితే ఇవ్వాలి. ఇక స్ట్రీమ్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్ కింద అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీ పేరు 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ ఫాదర్ నేము మదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత అడ్రస్ అనమాట, మీ హౌస్ నెంబరు, విలేజు, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 5th ఆప్షన్ 6th ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఫిలప్ చేయొద్దండి. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యి మీకు అడ్మిట్ కార్డ్ వస్తే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఎక్కడ సెంటర్ మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ ఫిలప్ చేసి వాళ్ళు మనకు బై పోస్ట్ ద్వారా పంపిస్తారనమాట. ఈ విధంగా మనం ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన ప్రాసెస్ వచ్చేసి ఇంతనమాట అప్లికేషన్ అనేది. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకుని పెద్దది, ఈ పెద్ద ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. నేను ఎగ్జాంపుల్గా హాస్పిటాలిటీని మెన్షన్ చేశాను, హాస్పిటాలిటీ అయితే నేను అప్లై చేసిన కాబట్టి అది. ఇక లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయండి. ఇక నెక్స్ట్ పక్కన వచ్చేసి 2 అని పెట్టి నేను వచ్చేసి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట, సికింద్రాబాద్, తెలంగాణ ఉన్నటువంటి హాస్పిటాలిటీ పోస్ట్కి అప్లై చేస్తున్నాను. మీరు ఇంకా వేరే సెంటర్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకుందామంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ అనేది చేంజ్ చేయాలి.
ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ మనకు వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఎక్కడెక్కడ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని సెంటర్స్ అని. ఓవరాల్ మనకు 120కి పైగా మనకు సెంట్రల్ నుండి పోస్టులకు అప్లై చేస్తున్నారు అనమాట. అంటే వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు బేగంపేట, హకీంపేట, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 4 సెంటర్స్లో మనకు భర్తీ చేస్తున్నారు. నేను వచ్చేసి ఏంటంటే హకీంపేటలో ఉన్నటువంటి హాస్పిటాలిటీ పోస్ట్కి అప్లై చేస్తున్నాను. కాబట్టి పోస్టల్ అడ్రస్ వచ్చేసి 2 అని పెట్టి ఇదైతే రాయాలి. ఒకవేళ మీరు సికింద్రాబాద్లో ఉన్నటువంటి హౌస్ కీపింగ్ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకున్నారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ అయితే మీరు 2 అని పెట్టి రాయాలి. ఒకవేళ బేగంపేటలో ఉన్నటువంటి హౌస్ కీపింగ్ పోస్ట్కి అప్లై చేద్దామంటే ఇక్కడ ఉంది కదా, ఈ పోస్ట్ అయితే అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు క్లారిటీగా చూసుకొని అయితే పోస్టల్ అడ్రస్ అని మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా మనకు అడ్రస్ అయితే చేంజ్ అవుతుంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ అంటే బై పోస్ట్ ద్వారా పంపించాలంటే ఈ అడ్రస్ అయితే రాయండి. వీటి అడ్రస్ మీరు ఎక్కడైతే అప్లై చేద్దాం అనుకుంటారో, లేదు మీరే డైరెక్ట్గా వెళ్ళి వెయ్యాలి బాక్స్లో అనుకుంటే కనుక డ్రాప్ బాక్స్లోన మీరు పక్కనే మీకు డ్రాప్ బాక్స్ అడ్రస్ కూడా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్లో అయితే ఇవ్వచ్చు అనమాట, మీరే డైరెక్ట్గా వెళ్ళి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఒక చిన్న ఎన్వలప్ అయితే తీసుకోండి. చిన్నదంటే ఇప్పుడు మీరు మెయిన్ ఎన్వలప్ కంటే ఇది కొద్దిగా చిన్నగా అయితే ఉంటుంది. దీని మీద ఏం చేస్తారంటే 2 అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా 2 అని పెట్టి రాయండి. అండ్ అదేవిధంగా దీని మీద మనకు 10 రూపాయల పోస్టల్ స్టాంప్ అయితే అతికించాలి. నాకు అక్కడ 10 రూపాయల పోస్టల్ స్టాంప్ లేదు కాబట్టి 5 రూపాయల పోస్టల్ స్టాంపులు 2 అయితే అతికించాను అనమాట. అండ్ ఇంకోటి మీ పోస్ట్ ఆఫీస్లో ఏవైతే పోస్టల్ స్టాంప్స్లు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే అతికించండి. మళ్ళీ కొంతమంది కింద కామెంట్ చేస్తారు, బ్రదర్ మీరు వీడియోలో చూపించినటువంటి పోస్టల్ స్టాంప్స్ నా కాడ లేవు అని. ఇవే అతికించాలని రూల్ లేదనమాట. మీ పోస్ట్ ఆఫీస్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి అతికిస్తే సరిపోతుంది. 10 రూపాయలు అతికించండి. 10 రూపాయల కంటే ఇంకా ఎక్కువ ఉన్నా అతికించిన ఏం కాదనమాట. మీరు ఆ విధంగా చిన్న ఎన్వలప్ మీద కూడా ఫిలప్ చేసి మీరు పెట్టాలి. ఇక మెయిన్గా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్స్, అదేవిధంగా 2 ఫోటోలు, అదేవిధంగా మీ 10th క్లాస్ మార్క్స్ మెమో జిరాక్స్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటే అది, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటే అది, అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయండి. సెల్ఫ్ అటెస్ట్ ఏం లేదు, జిరాక్స్ కింద ఎక్కడో చోట స్పేస్ ఉంటుంది కదా, అక్కడ సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయండి అంతే. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎన్వలప్ ఉంటుంది కదా, మెయిన్ ఎన్వలప్లో మీరు ఆ జిరాక్స్ అన్నీ కూడా పెట్టేసి, అండ్ చిన్న ఎన్వలప్ ఉంది కదా అది కూడా మీరు దానిలో పెట్టేసి 2 ఫోటోలు మీరు అతికించారు కదా సేమ్ అట్లాంటివి ఒక 2 ఫోటోలు అన్నమాట. ప్లేట్ అంటే స్లేట్ పట్టుకొని దిగినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మీరు ఆ బాక్స్లో పెట్టేసి, అదేవిధంగా మీ ఆధార్ కార్డు జిరాక్స్ కానీ, అదేవిధంగా మీ క్యాస్ట్ జిరాక్స్ కానీ అన్నీ కూడా పెట్టేయండి. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి. అన్నీ కూడా పెట్టేసి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మ్యాన్కి చెప్పండి. అక్కడ మీరు మెయిన్ ఎలా పెట్టి మీద అయితే అడ్రస్ రాసింటారో పోస్ట్ అడ్రస్ మీరు ఆ అడ్రస్కి వెళ్ళాలి అని. అయితే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇది కేవలం నార్మల్ పోస్ట్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. మీరు బై పోస్ట్ ద్వారా, మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తే కనుక మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కేవలం నార్మల్ పోస్ట్ మాత్రమే పంపించండి. దీనికి అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ 1, 2025 అనమాట. మనకు నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఏ విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి నాన్ కమాండెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ తీయండి. అండ్ మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని పిన్ చేస్తాను. లేదనుకుంటే కనుక మీకు ఆఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని చెప్పాను కదా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.